ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ కేసు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ రెడీ చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనపై సిట్ విచారణ వేయాలని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇవాళ కోర్ట్ నెంబర్ 17 ఐటమ్ నెంబర్ 134గా ఈ కేసు హైకోర్టు ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. సో సుదీర్ఘ వాదనల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ గ్రూప్ 1 మూల్యాంకనపై సిట్ విచారణ వేయాలని ఆదేశించింది. సో సిట్ విచారణ ఏ విధంగా వేయాలి, నిర్దిష్ట గడువు ఏమైనా ఇచ్చారా అన్నది కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పారు. గ్రూప్ 1 మూల్యాంకనలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. అదనపు డీజీ స్థాయి అధికారికి సిట్ నేతృత్వం వహించాలని, మార్చి 16వ తేదీలోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం నిర్దేశించింది. సో ఓవరాల్గా ఇక్కడ కమిటీకి ఎవరు నేతృత్వం వహించాలి, అదేవిధంగా కమిటీ ఎన్ని రోజుల్లోపు ధర్మాసనానికి రిపోర్టు సమర్పించాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్చి 16వ తారీఖు డెడ్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో బహుశా మార్చి 16కి ఫైనల్ కావచ్చు, లేకపోతే మరొక 10 నుంచి మరొక నెల రోజులు ఎక్స్టెన్షన్ కావచ్చు. సో ఫైనల్గా మాత్రం ఒక నిర్దిష్ట గడువు ఇవ్వడం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కేసు దర్యాప్తులో రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయో లేదో నిర్ధారించాలని కూడా స్పష్టం చేసింది. జవాబు పత్రాలు తారుమారు చేశారా అనే వివరాలు కూడా ఎంక్వైరీ చేయాలని, అన్నిటినీ ఫోరెన్సిక్ నిపుణులతోటి పరీక్షించాలని కూడా కమిటీ చెప్పింది. సో కమిటీ ఎవరు నేతృత్వం వహించాలి, ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, కమిటీ ఏ అంశాలని క్షుణ్ణంగా పరిశీలించాలన్నది కూడా ధర్మాసనం క్లియర్గా చెప్పింది. సో ఓవరాల్గా సిట్ విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసుకి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో చూడాలి ఏ రకంగా చూసినా ఈ యొక్క జడ్జిమెంట్ అన్నది రాబోయే రోజుల్లో చరిత్రాత్మకమైన జడ్జిమెంటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ సింగిల్ బెంచ్ తీర్పుని వీళ్ళు బలపరుస్తే ఖచ్చితంగా 5-6 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్న అందరూ కూడా వారి యొక్క జాబ్కి రిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ కనుక వాళ్ళు జాబ్ నుంచి బయటకు వచ్చేది ఉంటే వారి హక్కుల కోసం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడ కానీ కేసు వేయచ్చు. సో ఎలా చూసుకున్నా ఈ కేసు ఒక జడ్జిమెంట్ అన్నది ఖచ్చితంగా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మరి చూడాలి మరొక వెస్ట్ బెంగాల్ లాంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అవుతుందా, లేకపోతే సిట్ విచారణలో తప్పిదాలు ఏం జరగలేదని రిపోర్ట్ వస్తుందా అన్నది వేచి చూడాలి. సో ఎలా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు అనేది ఖచ్చితంగా ల్యాండ్మార్క్ కేసుగా మారే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మరి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్ సంబంధించి.